నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ తెలుగు. క్షణం క్షణం మారుతున్న సమాజంలో తాజా విశేషాలను వేగంగా మీ ముందుకు తీసుకొస్తుంది మా స్పెషల్ బులెటిన్. ఆలస్యం చేయకుండా ఇక వివరాల్లోకి వెళ్దాం. జగిత్యాల చైర్మన్ పదవిపై సంజయ్ వర్సెస్ జీవన్ రెడ్డి ఉధృత రాజకీయ డ్రామా ప్రస్తుత తెలంగాణలో హాట్ టాపిక్. కాంగ్రెస్ పార్టీలో ఈ ఇద్దరు నేతల మధ్య మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ముదిరిన వైరం అంతా కలకలం రేపుతుంది. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాజీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన తర్వాత మున్సిపల్ టికెట్లపై ఆధిపత్యం సాధించారు. సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి ఆరోపణలు గుప్తంగా మొదలై ఎన్నికల సమయంలో బాంబులా పేలాయి. సంజయ్ తన మంత్రి స్థాయి ప్రభావంతో బీఆర్ఎస్ కార్యకర్తలకు 30 టికెట్లు కేటాయించి జీవన్ వర్గానికి కేవలం 20 ఇచ్చినట్టు ఆరోపణ. జీవన్ రెడ్డి స్వయంగా తన వర్గస్తుల నామినేషన్లు వేయించి ప్రచారం చేశారు. ఇది పార్టీలో కలకలం సృష్టించింది. ఎన్నికల ముందు రోజు జీవన్ రెడ్డి ఎన్నికల కమిషన్ కు లేఖ రాసి సంజయ్ పై డబ్బు, మద్యం పంపిణీ అధికారులపై ప్రభావం చూపడం వంటి ఆరోపణలు వేశారు. జగిత్యాల రాయకల్ మున్సిపాలిటీలో ఓటర్లపై అనైతిక ప్రభావం చూపుతున్నారని స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని కోరారు. ఇది పార్టీ అంతర్గత గొడవలను బహిర్గతం చేసింది. స్పీకర్ కూడా సంజయ్ పై డీక్వాలిఫికేషన్ పిటిషన్ ను తిరస్కరించిన టెన్షన్ తగ్గలేదు. జగిత్యాల మున్సిపాలిటీ చైర్మన్ పదవిపై రేసులో ఇద్దరు పోటీ పడుతున్నారు. సంజయ్ తన బలమైన క్యాంపుతో చైర్మన్ పీఠం సాధించాలని, జీవన్ రెడ్డి తన సీనియారిటీతో దాన్ని ఆపాలని ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు ఇంకా ఉత్కంఠను పెంచాయి. జీవన్ వర్గీయులు జిల్లా కేంద్రంలో బండ బూతులు తిడుతూ ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హై టెన్షన్ రాజ్యం నెలకొంది. ఈ గొడవ కాంగ్రెస్ లో జగిత్యాలను ఎవరి అడ్డాగా చేసుకోవాలి అనే పోరాటం సంజయ్ రావంత్ రెడ్డి సపోర్ట్ తో బలపడ్డారు. జీవన్ పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. మున్సిపల్ ఫలితాలు ఇప్పుడు కీలకం. చైర్మన్ పదవి ఎవరిది? ఈ డ్రామా తెలంగాణ రాజకీయాల్లో సంచలనాత్మక మలుపు తిరుగుతుంది. ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. షాకింగ్ ఎన్నికల ఓటమి. 8 కోట్ల పన్ను కట్టి ఓడిపోయిన మేయర్ క్యాండిడేట్. నమ్మకమేనా? రాజకీయాలు. నామినేషన్ వేసే సమయంలోనే 8 కోట్ల పన్ను బకాయిలు కట్టి వార్తల్లో నిలిచిన నిజామాబాద్ కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి కాటిపల్లి శమంతకు ఓటర్లు ఘోర షాక్ ఇచ్చారు. 19వ డివిజన్లో బీజేపీ అభ్యర్థి చేత ఘనంగా ఓడిపోయారు. పార్టీ ముందుగానే మేయర్ అభ్యర్థిగా ప్రకటించి లక్షలు కోట్లు ఖర్చు పెట్టినా ఓటమి తప్పలేదు. ఇది కేవలం ఓటమి కాదు, రాజకీయ పతనం. ఎందుకింత ఖర్చు? నో డ్యూ సర్టిఫికేట్ కోసం మున్సిపాలిటీకి 8 కోట్లు కట్టారట. హోటల్ పన్ను బకాయిలు అని భర్త నరేందర్ రెడ్డి వివరణ. కానీ సామాన్యులు వందల రూపాయల పన్ను కట్టలేక బాధపడగా ఈ కోట్లు ఎక్కడి నుంచి? ఎవరి డబ్బు? పార్టీ ఫండ్స్ లేక పాత బకాయిలు? కొత్త కుంభకోణం. మున్సిపల్ చరిత్రలో ఒక్కరు ఇంత భారీగా చెల్లించడం మొదటిసారి. ఇంకా ఆశ్చర్యం, తన డివిజన్ లో ఒక్కో ఓటుకు 5,000 వరకు పంచారట. మిగతా 59 డివిజన్లకు డబ్బు సర్దుతూ మొత్తం 20 కోట్లు ఖర్చయ్యాయని సమాచారం. ఇది ఎన్నికలే కాదు, డబ్బు పోటీ. ఓటర్లు డబ్బు తీసుకొని కూడా షాక్ ఇచ్చారు. ఎందుకు? కాంగ్రెస్ అధికారంలో ఉండి ఉత్తమ్ కుమార్ రెడ్డి సర్వేలు చేసి 40 సీట్లు గెలుపు హామీ ఇచ్చిన ఫలితాలేంటి? కాంగ్రెస్ 17, బీజేపీ 28, ఎంఐఎం 14 సీట్లు మేయర్ పీఠం కోల్పోయారు. ఇది కాంగ్రెస్ పరాజయం మాత్రమే కాదు, డబ్బు శక్తి వైఫల్యం. ఓటర్లు మార్పు కోరుకున్నారా లేక డబ్బు కొనుగోలు ఫెయిల్ అయిందా? 8 కోట్లు మున్సిపాలిటీ ఖజానాకు వర్షం కురిపించారు, కానీ ఓటర్ల మనసులు కలపలేదు. ఇది రాజకీయాల్లో డబ్బు వర్సెస్ జనాదరణ పోరు. ఇంకా రహస్యాలు బయటపడతాయా? మీ అభిప్రాయం కామెంట్ లో చేయండి. వేములవాడ మున్సిపల్ సాక్షిగా ప్రజాస్వామ్యం కూని అవుతుందా? ఓట్ల లెక్కింపులో అధికారుల తీరు అబాసుపాలవుతుందా? గెలుపు గుర్రం ఎక్కాల్సిన అభ్యర్థులను ఓటమి పాలు చేశారా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 1వ వార్డు, 26వ వార్డు అభ్యర్థుల పోరాటం, అధికారుల మొండి వైఖరి వెరసి వేములవాడ కౌంటింగ్ కేంద్రం ఇప్పుడు రణరంగంగా మారింది. అసలు అక్కడ ఏం జరిగింది? అధికారులు ఎందుకు వెనకాడుతున్నారు? దీనిపై మా స్పెషల్ రిపోర్ట్. వేములవాడ మున్సిపల్ ఎన్నికల ఫలితాల వేళ హైడ్రామా చోటు చేసుకుంది. 1వ వార్డు, 26వ వార్డులో ఫలితాలు అత్యంత స్వల్ప తేడాతో వెలువడడమే ఈ వివాదానికి మూలమైంది. కేవలం పట్టుమని 10 ఓట్ల లోపు తేడాతో తమను ఓడిపోయినట్లు ప్రకటించడంపై అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కౌంటింగ్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, తమ సమక్షంలో కాకుండా ఏకపక్షంగా ఫలితాలను ప్రకటించాలని బాధితులు ఆరోపిస్తున్నారు. చట్ట ప్రకారం స్వల్ప మెజార్టీ వచ్చినప్పుడు రీకౌంటింగ్ కోరే హక్కు అభ్యర్థులకు ఉంటుంది. కానీ ఇక్కడే అధికారులు
అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రీకౌంటింగ్ చేయాలని అభ్యర్థులు మొరపెట్టుకున్నా సమయం మించిపోయింది, ఇప్పుడు సాధ్యం కాదు అంటూ అధికారులు చేతులెత్తేయడం గమనార్హం. అధికార పార్టీ కొమ్ము కాసుకుంటా అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా 1వ వార్డు 26వ వార్డు అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి కౌంటింగ్ కేంద్రం ముందే బైఠాయించారు. దీనిపై ఇంత దౌర్జన్యమా అంటూ అధికారులను నిలదీస్తున్నారు. గెలిచిన అభ్యర్థులకు ఏజెంట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారా లేక పై స్థాయి ఒత్తిళ్లకు తలొగ్గి ఫలితాలను తారుమారు చేశారా అని ప్రశ్నిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రం బయట భారీగా మోహరించిన పోలీసులు, లోపల ఆందోళన చేస్తున్న అభ్యర్థులు వెరిసి వేములవాడలో పరిస్థితి నిప్పు కణికలా మారింది. మా ఓట్లు మాకు లెక్క పెట్టి చూపించే వరకు ఇక్కడి నుండి కదిలేదే లేదు అని అభ్యర్థులు భీష్మించుకొని కూర్చున్నారు. అధికార పార్టీ కొమ్ము కాసుకుంటా ప్రజా తీర్పును గౌరవించాల్సిన అధికారులు నిబంధనల పేరుతో కాలయాపన చేయడం వెనుక ఉన్న మతలబేంటనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. చూసారుగా, గెలుపు ఓటముల మధ్య ఉన్న ఆ స్వల్ప తేడాను స్పష్టం చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. పారదర్శకత లేని ఎన్నికల ఫలితాలు ప్రజల్లో అపనమ్మకాన్ని కలిగిస్తాయి. మరి ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రీకౌంటింగ్ కు ఆదేశిస్తారా లేక ఈ వివాదం మరింత ముదురుతుందా? బైన్సాలో కార్మిక రైతు నాయకులు మోడీ ప్రభుత్వాన్ని విమర్శించారు. వీక్షకులారా, దేశవ్యాప్తంగా కార్పొరేటర్లకు అనుకూలంగా మారిన మోడీ ప్రభుత్వ విధానాలపై రైతు కార్మిక సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణలోని నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో గురువారం జరిగిన సార్వత్రిక సమ్మెలో నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్మికులు, రైతులు, ప్రజలను కార్పొరేట్లను దోచుకుంటున్నారని, ఈ మోసాలు మానుకోవాలని డిమాండ్ చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా సిఐటియు ఆధ్వర్యంలో బైన్సా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ఈ సమ్మెలో అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జె రాజు మాట్లాడారు. వారి సహా టియుసిఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం పంకన్న, రామ్ లక్ష్మణ్, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి ఎం హరిత, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు ఇప్ప లక్ష్మణ్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్మిక, కర్షక వ్యతిరేక చట్టాలు రూపొందిస్తుందని విమర్శించారు. నాయకులు చెప్పినట్లుగా అనేక సంవత్సరాలు సాధించుకున్న హక్కులను కాలరాస్తూ 4 లేబర్ కోడ్లు తీస్తున్నారు. కార్మికుల జీతాలు తక్కువగా ఉండి ఇబ్బందులు పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కోడ్లు దోపిడీ పెంచుతాయని విమర్శ. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పే కుట్రలో విత్తన చట్టం, విద్యుత్ చట్టాలు తీస్తున్నారని ఆరోపించారు. మరింత ఆధారంగా అమెరికాతో చేసుకున్న ఒప్పందాలు చిన్న, సన్నకారు రైతాంగాన్ని వెన్ను విరుస్తాయని, ఇది మోడీ తన స్నేహితుడు ట్రంప్ కి ఇస్తున్న బహుమతిలా ఉందని తీవ్రంగా విమర్శించారు. వ్యవసాయ వాణిజ్యాన్ని బహుళజాతి కంపెనీలకు ధారాదత్తం చేస్తూ రైతులను, వ్యాపారులను బలిపశువులుగా మార్చుతున్నారని ఆరోపణ. కార్మిక, కర్షకులు ఏకమై మోడీ ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. అమెరికా వస్తువులపైన 0 సుంకాల మీద ఈరోజు భారతదేశానికి తీసుకొచ్చి భారతదేశ వ్యవసాయ రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని నాశనం చేసే చర్యలకు ఈరోజు మోడీ ప్రభుత్వం దిగింది. అలాగే వ్యవసాయ రంగం పైన మోడీ ప్రభుత్వం చేస్తున్న చట్టాలు కానీ ఇవన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలకు, పెట్టుబడిదారులకు దోచే విధంగానే, దోపిడీ చేసే విధంగా ఈరోజు ఈ చట్టాలన్నింటినీ మారుస్తున్నారు. అలాగే కార్మిక సంఘాలు కూడా ఈరోజు ఈ ధర్నాలలో, ఆస్తారోకలు, ర్యాలీలలో ఉంటున్నాయి. మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్న రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక ఇవి ప్రజలన్నీ ఐక్యంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మోడీ నాయకత్వంలో జరిగిన కార్పొరేట్ అనుకూల విధానాలు ఈరోజు ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయో, ఎంత దేశ వ్యతిరేకంగా ఉన్నాయో, మొత్తం పరిశ్రమలన్నీ పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు కట్టబెట్టే విధంగా ఉన్నాయో ఈ రోజు ఈ కార్మిక సంఘాలన్నీ ఐక్యం కావడంలోనే ఈరోజు అర్థమవుతాం. కార్య సంఘాలు అనేక సంఘం పేరు మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఇస్తున్న పని ఉంది. ఈ రోజు ప్రభుత్వం మేము మరి ఈ రోజు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా
నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అందుకున్నాయి. ఇచ్చే ఈ 10-12 వేల రూపాయలతో మరి ఇంటికి సరిపోవట్లేదు. ఈ కార్యక్రమానికి పీడీఎస్యు జిల్లా అధ్యక్షుడు మహేందర్ మద్దతు తెలిపారు. స్వయంభూ ఆంజనేయ స్వామి గ్రామ అభివృద్ధి మంచి పొలం ఆమ్లా పూజ కార్యక్రమం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బోరా మండలం పెండాల్ వడాలు గ్రామంలోని భక్తిమయ ఆత్మల ఈ రోజు మా కార్యక్రమం అత్యంత పవిత్రమైంది. స్వయంభూ ఆంజనేయ స్వామి వారు నలు సముద్రాలను దాటి పటేల్ కళాలకు వచ్చి బంధించుకున్న అద్భుత లీలాస్థలిపై గ్రామ అభివృద్ధి మంచి పొలం ఆమ్లా పూజ కార్యక్రమానికి మీరందరూ స్వాగతం. ప్రియమైన భక్తులారా, మన గ్రామ పెండాల్ వడాలు చరిత్రలో ఒక అమోఘ వైరం. ఈ పవిత్ర స్థలంలో స్వయంభూ ఆంజనేయ స్వామి వారు స్వయంగా ప్రత్యక్షమయ్యారు. నలు సముద్రాలు దాటి దూరాలు పడగొడుతూ పటేల్ కళాలకు చేరుకొని బంధించుకున్న ఈ దైవిక లీల మనలో భక్తి భావాలను మేల్కొల్పుతుంది. ఈ స్వామివారు మన గ్రామ వాసులకు రక్షకుడు, పాలకుడు. వారి అనుగ్రహంతో మన గ్రామం ఎప్పుడూ శాంతి సమృద్ధితో నిండి ఉంటుంది. ఈ కార్యక్రమం గ్రామ అభివృద్ధికి మంచి పొలం ఆమ్ల పూజలు, మన గ్రామంలో వ్యవసాయం మన జీవనాంగం. మంచి పొలాలు ఆమ్ల పంటలు మన ఆర్థిక బలానికి మూలం. ఈ పూజల ద్వారా మనం స్వామివారి అనుగ్రహం కోరుకుంటున్నాం. పొలాల్లో మంచి వర్షాలు, ఫలవంతమైన పంటలు, వ్యవసాయకులకు సమృద్ధి కలగాలని ప్రార్థిస్తున్నాం. ఈ అవకాశంలో మన గ్రామ సర్పంచ్, వ్యవసాయ అధికారులు, భక్తులు అందరూ పాల్గొంటున్నారు. ఇప్పుడు కార్యక్రమం ప్రారంభం. మొదట గ్రామ సర్పంచ్ స్వాగత ప్రసంగం చేస్తారు. తదుపరి వ్యవసాయ శాఖ అధికారి ఆమ్ల పొలాల అభివృద్ధి గురించి వివరిస్తారు. ఆ తర్వాత మా ప్రధాన అతిథి పటేల్ కళాల వారి కుటుంబ సభ్యులు స్వామివారి లీలలు ప్రస్తావిస్తారు. ప్రస్తుతం మనము పెండలవాడ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ కనబడుతున్న ఆంజనేయ స్వామి ఆత్మలింగం గురించి పంతులు అడిగి తెలుసుకుందాం. కవిత వీణామస్త్రవస్త్రం జ్యేష్ఠరాజం బ్రహ్మణాస్పద అనవశంపన్యోనితి స్మితస్వాదనం శ్రీ మహాగణాధిపాయ నమః. గణపతి దేవతాభ్యో నమః. అవధామహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పెండలవాడ గ్రామం శ్రీ ఆత్మలింగ ఆంజనేయ స్వామి ఆదిలాబాద్ జిల్లా బోధర్ మండలంలో పెండలవాడ గ్రామంలో ఆత్మలింగ ఆంజనేయ స్వామి వెలిసినది. ఎక్కడ వెళ్ళినా కూడా జ్యోతిలింగాలు రూపంలో దర్శనమివ్వడం జరుగుతుంది. కానీ పెండలవాడ గ్రామంలో మాత్రము అరచేతిలో శివలింగం ఉండడం వల్ల మహాశివరాత్రి 5 రోజుల జాతర సాగుతుంది. ఇక్కడ శివలింగానికి మహాన్యాస రుద్రాభిషేకము, ఆంజనేయ స్వామికి మన్నిసుక్త అభిషేకం చేయడం జరుగుతుంది. ఇక్కడ భక్తజనులు రావడం, 5 రోజుల జాతర నిర్వహించడం జరుగుతుంది. అదే విధముగా ఇక్కడ ఎన్ని సంవత్సరాలంటే 400 నుంచి 500 సంవత్సరాల పురాతనమైన దేవాలయము. ఈ దేవాలయంలో లింగానికి మహాన్యాస రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది. అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. బోనాల పండుగ చేయడం జరుగుతుంది. ఇక్కడ భక్తజనులు అధిక సంఖ్యలో రావడం, పెండలవాడ గ్రామంలో ఈ ఆత్మలింగ ఆంజనేయ స్వామి వెళ్ళడం వల్ల శివలింగానికి మహాన్యాస రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది. ఈ పెండలవాడ గ్రామంలో మొత్తము సింధూరము నీళ్ళు అయినాయి. పటేల్ కళలో వచ్చి నేను ఒక ఆంజనేయ స్వామిని అని తెలపడం వల్ల పెండలవాడ గ్రామస్తులు వెళ్ళి అక్కడ చూడడం జరిగింది. తర్వాత సింధూరం మొత్తం తీసి తర్వాత అరచేతిలో లింగము కింద శనేశ్వరుడు దేవుడు ఉండడం జరిగింది. 400 ఏళ్ల చరిత్ర ఉంది. అందుకు ఒక భక్తులతో ఒక కోరికను తీర్చుకున్నాం. మహారాష్ట్ర, మన తెలంగాణ, మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తర మహారాష్ట్ర, ఉత్తర విదర్భ. అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కళ్యాణ మండపం పెద్దది, వాళ్ళు నైవేద్యం చేసుకొని స్వామివారికి సమర్పించి వెళ్తారు. సేవాభావంతో ఏ చైర్మన్ ఉన్నా సేవాభావంతో చేస్తారు.
సేవాభావంతో మా ఆంజనేయ స్వామి పూలతోని నడుస్తూనే ఉంటుంది విరామం నిర్వీర్యంగా నడుస్తూనే ఉంటుంది. మా పేరు అరుంధతి. పెండలగూడ జాతర గురించి అమ్మ మాట్లాడుతుంది. శివలింగం ఎలా వెలిసిందో అమ్మకు అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పు. 7 ఆవుల నుంచి ఆంజనేయుడు 400 సంవత్సరాల నుంచి దాని చరిత్ర తీసిండు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు భక్తులు ఎక్కువ మంది చాలా అందరు వస్తున్నారు. అనుకున్న పూజలు, అనుకున్న కోరికలు అన్ని ఆత్మలింగ ఆంజనేయ స్వామి అని అంటారు. అయితే ఇది 9 సంవత్సరాల నుంచి ఈడ ఆవుల జాతర జరుపుకుంటుంది. ఫస్ట్ ఏమున్నాయి రథం అయిన తర్వాత ఒక రోజు రథము, అన్నదానం, రెండవది బోనాల పండుగ, అన్నపూర్ణ పూజ, మళ్ళా మూడవ రోజు గంగాభిషేకం, గుడాలు, నాలుగో రోజు పల్లకి, మళ్ళా శివ కళ్యాణం, 5వ రోజు యజ్ఞం, అన్నదానం, అన్ని అభిషేకాలు, అన్ని తీర్థ ప్రసాదం అన్ని. ఇప్పుడు భక్తులు వస్తారు. భక్తులకు ఏమైనా భోజనం ఏర్పాటు చేస్తారా? ఆ భక్తులకు వాళ్ళ పోయిన వాళ్ళకి ఏర్పాటు చేసుకొని భక్తులు చాలా కోటి భక్తులు వస్తారు. బంద్ ఉంటుంది ఎప్పుడు, రోజుకు 1000 పబ్లిక్ వస్తారు. ఎప్పుడు వస్తారు. శనివారం, సోమవారము అన్ని కోరికలు అన్ని నిలబడతాయని అన్ని అనుకున్న పూజలు, అనుకున్న భక్తులు అన్ని కోరికలు తీరుడుతూ బాగా ఆత్మలింగ ఆంజనేయ స్వామి కొరకు అందరు వస్తున్నారు. అందరి నుంచి వెలిసింది. 7 వాగుల నుంచి వచ్చింది. శాపనాలు వచ్చింది. వచ్చింది అయితే పట్టెల కలకాస్తే అప్పుడు సాకలు ఆయన 6 నెలలు బట్టలు ఉతికిండు. బట్టలు ఉతికిన తర్వాత పటేళ్ళు ఆయన కళల పోయి చెప్తే అప్పుడు దాన్ని 7 ఆగిళ్ళు పెట్టి అక్కడికి తీసుకెళ్ళి ఏడ ఎడ్లు ఆగిన తలంలో స్థాపన చేసింది. అక్కడ దొంగతనం జరిగితే కన్ను దొంగతనం అయితే అసలే జరిగింది. ఈ ఊరు బయటకు వెళ్ళిందంటే వాళ్ళ అక్కడనే వదిలేసేది. నుంచి కూడా అంతే ఉన్నది. ఇప్పటికి వరకు కూడా అంతే జరుగుతుంది. కన్ను ఇస్తే ఆంజనేయ స్వామికి రక్తం వారిందంటే అది వాస్తవం కాదు. అది పబ్లిక్ అట్లా జరిగింది కానీ అది వాస్తవం కాదు. కానీ ఆంజనేయుని కన్ను ఎవరు తీయలేదు, అది జరగలేదు. జరిగిన బయటకు వెళ్ళలేదు. భక్తులైపోయింది. అందుకొరకే ఆత్మలింగ ఆంజనేయ స్వామి లింగముందులకు ఈ మహాశివరాత్రి అద్భుతంగా జరుపుకుంటాం. సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మనం ఉన్న ప్లేస్ గంగ, 7 పాయల గంగ, జాలలింగం. అక్కడ ఆత్మలింగం ఉంది పైన, ఇక్కడ గంగలో జాలలింగం ఉంది. ఆ జాలలింగం గురించి మనం తెలుసుకుందాం. అక్క మీ పేరు? నా పేరు నరసమ్మ. నాది ఇక్కడ పెండలవాడ. ఇక్కడ అంటే కోడల కూతురు. అంటే మీకు ఇక్కడ పూజలు చేస్తే ఏమన్నా అయినాయా? అవును, కోరికలు ఏమున్నా కూడా నెరవేరుతాయని మా నమ్మకము. మరి స్వామివారి ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి. అందరూ వచ్చి దర్శించుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఈ వాటర్ ఇప్పుడు మొత్తానికి వాటర్ వస్తాయి కదా? అవును. ఈ లింగం కొట్టుకోపోదా? లేదు. ఆదిలాబాద్ జిల్లాలోని బోరస్ మండలంలోని పెండలవాడ గ్రామంలో ఆత్మలింగ హనుమాన్ 400 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఆంజనేయ స్వామి ఇక్కడ కొలువు తీరిండు. మరి ఇక్కడికి వివిధ రాష్ట్రాల నుంచి, మన తెలంగాణనే కాదు వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి దర్శించుకోవడానికి వస్తారు. అంటే అంత పవర్ఫుల్ దేవుడు అన్నమాట. జాతర ఒక 3 days అయితే బాగుంటుంది. మేము ఒక వారం 10 రోజుల నుంచే అన్ని ఇక రథము, పల్లకి ఊరేగింపు. ఫస్ట్ రోజు రథోత్సవం, అన్నదానం ఉంటుంది. తర్వాత రోజు బోనాల పండుగ, పల్లకి ఊరేగింపు ఉంటుంది. తర్వాత బోనాలు, 7 పాయల నదికి అభిషేకం చేస్తాం. చాలా కార్యక్రమాలు ఉంటాయి. స్వామి దీక్షలు పడతారు, గంగాభిషేకం ఉంటుంది, బోనాలు వేస్తారు, నదికి బోనం సమర్పిస్తారు, యజ్ఞము, శివపార్వతుల కళ్యాణము, అన్ని రకాలుగా దీక్షలు పడతారు. చాలా మంది భక్తులు ఇక్కడ దీక్షలు కూడా పడతారు, శివ దీక్షలు.
చాలా నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. మరి ఎవరైనా రాని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వచ్చి ఇక్కడ దర్శించుకోండి. మీరు అనుకునే ఖచ్చితంగా నెరవేరుతాయని మేము కోరుతున్నాం. స్వామివారి పాద ప్రక్షాళం, అభిషేకాలు, అర్చనలు జరుగుతాయి. చివరగా ఆమ్ల పొలాలకు పూజలు చేసి ప్రసాద వితరణతో కార్యక్రమం ముగుస్తుంది. భక్తులారా, ఈ స్వయంభు స్వామివారు మనల్ని ఆశీర్వదించాలి. మన గ్రామం మరింత పరిపూర్ణంగా మారాలి. మంచి పొలాలు, ఆమ్ల పంటలు మనకు సమృద్ధి తెప్పించాలి. కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కుల వృత్తిని నమ్ముకొని రెక్కాడితే గాని డొక్కాడని ఓ నిరుపేద కల్లు గీత కార్మికుడు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. తాడి చెట్టు పై నుండి పడి ఓ కుటుంబానికి పెద్ద దిక్కు దూరమైన ఘటన కొండపాక గ్రామంలో స్థానికులను కాల్చివేస్తుంది. వీణవంక మండలం కొండపాక గ్రామానికి చెందిన గట్టు ఐలయ్య తండ్రి వెంకటయ్య అనే గీత కార్మికుడు ప్రతిరోజులాగే తన జీవనోపాధి కోసం తాడి చెట్టు ఎక్కాడు. అయితే దురదృష్టవశాత్తు చెట్టుపై నుండి కాలు జారి కింద పడిపోవడంతో అక్కడికక్కడే మరణించాడు. ఐలయ్య మృతితో ఆ కుటుంబం ఒక్కసారిగా వీధిన పడింది. మృతుడు గట్టు ఐలయ్య కొండపాక గ్రామం. ప్రమాదానికి కారణం తాడి చెట్టుపై నుండి కాలు జారి పడిపోవడం. కుటుంబ పరిస్థితి అత్యంత నిరుపేద కుటుంబం. ఐలయ్యే ఆ కుటుంబానికి ఆధారం. ఈ ఘటనపై గౌడ సంఘ నాయకులు, గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదకరమైన వృత్తిలో ఉంటూ ప్రాణాలు కోల్పోయిన ఐలయ్య కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కుల వృత్తిని నమ్ముకొని ప్రాణాలకు తెగించి పనిచేసే గీత కార్మికులకు రక్షణ కరువైంది. ఐలయ్య మృతి కుటుంబానికి కోలుకోలేని దెబ్బ. ప్రభుత్వం కనీసం ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆ కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించాలి అని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రమాదకరమైన వృత్తిని చేస్తున్న గీత కార్మికుల భద్రతపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఐలయ్య మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ అధికారులు వెంటనే స్పందించి ఆ నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని అందరం కోరుకుందాం. ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానానికి రావడం, మరి మేమే తెలంగాణ తెచ్చినాం కాబట్టి, మేమే అంతటా నంబర్ 1 ఉన్నాం కాబట్టి, ప్రజలకు మేము ఎనలేని సేవ చేసినాం, లిటరల్లీ ప్రజలు మాకు గుడి కడుతుర్రు అని చెప్పుకునేటటువంటి బీఆర్ఎస్ పార్టీ చాలా చోట్ల 3వ స్థానానికి, కొన్ని చోట్ల 4వ స్థానానికి పడిపోవడం, అసలు తెలంగాణతో సంబంధం లేకుండా ఒక్క రూపాయి కూడా తెలంగాణ ప్రజలకు పెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ మరి ఎక్కడుందో అర్థం కాకుండా చాలా కన్ఫ్యూజ్డ్ మ్యాండేట్తోని ఒక్క కరీంనగర్ కార్పొరేషన్ గెలుచుకోవడానికి అష్ట కష్టాలు పడుతున్నటువంటి సందర్భం చూడడం జరుగుతూ ఉంది. మనం అంటే ఇందులో మాలాంటి న్యూ ప్లేయర్స్ అనుకోకుండానే మాట ఎందుకంటున్నా అంటే, తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి జాగృతి, అనేక తెలంగాణ అంశాల కోసం పనిచేస్తున్నటువంటి జాగృతి, మేము ఇప్పటికే రాజకీయ పార్టీగా మారబోతా ఉన్నాం. ఒక కొత్త రాజకీయ శక్తి ఈ రాష్ట్రంలో రాబోతుందని ప్రకటించి ఉన్నాం. ఆ ప్రకటనతో ఉత్తేజితులైనటువంటి అనేక మంది మా కార్యకర్తలు పోటీ చేస్తామనేటటువంటి ఒత్తిడి మా మీద తేవడంతో చివరి నిమిషంలో మేము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అన్న వాళ్ళతో కలిసి మరి ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. సో కోఆర్డినేషన్ కానీ ఏది కానీ, లేకపోతే క్యాండిడేట్స్ ఐడెంటిఫికేషన్ కావచ్చు, వారికి అసలు మా తరఫు నుండి సహకారం కావచ్చు, ఏ రకంగా కూడా లేకుండానే ప్రజలు దాదాపుగా 40+ ప్లేసెస్లో జాగృతి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వారిని గెలిపించినందుకు ముందుగా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తాము. 33 అఫీషియల్గా మనకు నంబర్ కనబడుతుంది. చాలా దగ్గరగా టెక్నికల్గా ఏం జరిగిందంటే, ఇండిపెండెంట్స్ అని చెప్పి బీఫామ్ నింపినటువంటి వాళ్ళు మళ్ళీ మనం తర్వాత బీఫామ్ ఇవ్వచ్చు అనుకుంటే అట్లా కుదరక చాలామంది గెలిచి ఉన్నారు. ఆ ఇండిపెండెంట్స్ అందరు కూడా జాగృతితోని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తో ఉన్నటువంటి వాళ్ళు అందరినీ కూడా లెక్కేసుకుంటే మనకు 40+ వచ్చినారు. అదేవిధంగా ఒక మున్సిపాలిటీ, వడ్డేపల్లి మున్సిపాలిటీలో క్లియర్ మ్యాండేట్ వచ్చినా కూడా వెంటనే కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా అనేక ఇతర పార్టీలు కలిసి ప్రలోభాలకు గురి చేయడం, మరి ఆ రిజల్ట్ రేపు ఎట్లా అవుతుందో తెలియదు, ఆ చైర్మన్ ఏ పార్టీ అన్నట్టు ఎట్లా వస్తుందో కూడా తెలియదు, కాబట్టి దాని గురించి నేను మాట్లాడట్లేదు. ఇంకొక చోట మా వాళ్ళు కీలకంగా ఒకటే సీటు గెలిచారు కాబట్టి అక్కడ వైస్ చైర్మన్ కూడా ఆఫర్ చేస్తూ ఉన్నారు. దాని మీద అక్కడ లోకల్ వాళ్ళనే ఆలోచించుకోమని చెప్పినాం. ఎందుకంటే 2-3 పార్టీలు ఆఫర్ చేస్తున్నాయి, వాళ్ళకు ఎవరితో వెళ్ళాలో లోకల్ వాళ్ళే డిసైడ్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. సో అల్టిమేట్గా ఒక అబ్జర్వర్గా, ఒక తెలంగాణ ఆడబిడ్డగా ఈ ఎన్నికల వాతావరణం అంతా చూస్తే కూడా ఒక రకంగా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పోయినసారి ఎన్నికలలోనే నేను చెప్పడం జరిగింది, మీరు కంప్లీట్గా చట్టాలను ఉల్లంఘించి
ఎలక్షన్ కమిషన్ యొక్క అన్ని రకాలైనటువంటి పరిమితుల్ని అధిగమించి మీరు పంచాయతీలలో ఎన్నికలైనప్పుడేమో ప్రభుత్వ ఖర్చుతోని మున్సిపాలిటీలలో ప్రచారం చేస్తున్నారు, మున్సిపాలిటీలలో ఎన్నికలైనప్పుడేమో ప్రభుత్వ ఖర్చుతోని మీరు గ్రామాలలో ప్రచారం చేస్తున్నారు. ఏ రకంగా చూసినా మీరు అన్ని రకాలుగా రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టాలన్నింటినీ అతిక్రమిస్తూ ఉన్నారు. దానికి ఎలక్షన్ కమిషన్ ఏమనట్లేదు, దానికి ప్రధాన ప్రతిపక్షం ఏమంటలేదు. అవి ఒక పక్కన పెడితే అసలు పట్టణాలలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏంది అనే ప్రశ్న కూడా వేయడం లేదు. పైగా మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారే ఉన్నారు. అంతకుముందు నేను మున్సిపల్ శాఖ మంత్రిగా మొత్తం అన్ని మున్సిపాలిటీలని తీర్చిదిద్దినా అని చెప్పినటువంటి కేటీఆర్ గారు మరి అలా 16 స్థానాలు వచ్చినా 17 స్థానాలు రాగానే మాకు ఈ మాత్రం వచ్చుడే ఎక్కువ, ఆనాడైతే కాంగ్రెస్కి అది కూడా రాకుండా చేసినాం మేమని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. అంటే ఒక విచిత్రమైన స్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్నది. డెఫినెట్గా ఈ రాష్ట్రంలో ప్రజలు మాలాగా కొత్తగా ఒక మంచి ఎజెండాతో వచ్చే వాళ్ళకు స్వాగతిస్తారనేటటువంటి విషయాన్ని నిన్నటి ఎన్నికల ఫలితాలు రుజువు చేసినాయని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నా. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడుకుంటూ నేనే రాజు నేనే మంత్రి అనేటటువంటి మాట మాట్లాడినారు. అంతేకాకుండా నేను 10.5 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా, నాకు ఒక 6 నెలలు బోనస్ వస్తుంది అంటున్నాను. 6 నెలలు మీకు బోనస్ వచ్చడమో కానీ రైతులు బోనస్ రాక ఏడుస్తున్నారు అక్కడ. ఆ ముచ్చట మాట్లాడండి ముఖ్యమంత్రి గారు మీరు. ఇంకో పక్కనేమో రాజగోపాల్ రెడ్డి గారు మంత్రి పదవి ఇస్తావా లేకపోతే ముఖ్యమంత్రి పదవి గుంజుకోవా అని ఆయన సవాల్ చేస్తుండు, బస్తీ మీద సవాలని. ముందు ఆ పనులు చూసుకోండి మీరు. ఈ రెండిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని దయచేసి దృష్టి పెట్టండి. బీఆర్ఎస్ పార్టీ అట్టర్గా ఫెయిల్ అయింది కాంగ్రెస్ పార్టీ యొక్క తప్పుల్ని ఎక్స్పోజ్ చేయడంలో. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఈ మున్సిపాలిటీస్లో బెటర్ రిజల్ట్ వచ్చిందని నేను అనుకుంటా ఉన్నా. లేకపోతే ప్రజలు మాత్రం ఆల్టర్నేట్ లేక వేసిరు తప్పితే ఉండి కాదు. ఇక సరే మనం రాజకీయ శక్తిగా వస్తామనగానే బీఆర్ఎస్ పార్టీ నుండి అనేక మంది సోషల్ మీడియాలో కావచ్చు ఇంకో చోట కావచ్చు రకరకాలుగా ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఎట్ సిర్ఫ్ ట్రైలర్ है, పిక్చర్ బాకీ है. సో ఇప్పుడే తొందరపడి మాట జారకండి, కారు కూతలు కుయ్యకండి. ఇప్పటికన్నా సరిదిద్దుకోండి. ఉద్యమకారులను పట్టించుకోలేదు, వాళ్ళ పక్షాన్ని నేను మాట్లాడితే ఎటువడతట్టు నా మీద మాట్లాడుతూ ఉన్నారు. మీరు పట్టించుకోకపోగా కాంగ్రెస్ ఇస్తానన్న వాగ్దానాలు నెరవేర్చడం కోసం నేను మాట్లాడితే ఉల్టా నా మీద మాట్లాడితే ఏమవుతుందంటే గిట్లనే అవుతుంది రిజల్ట్. కాబట్టి సరి చేసుకోండి, మీ పద్ధతులు సరి చేసుకోండి, ఆరోగ్యన్స్ తగ్గించుకోండి, ప్రజల మధ్యలో ఉండే ప్రయత్నం చేయండి. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏవైతే హామీలు మీరు ఇచ్చారో అవి నెరవేర్చడానికి మీకు ఒక అసెంబ్లీ వస్తూ ఉంది. ఇప్పుడు అసెంబ్లీ పెడతా ఉన్నారు బడ్జెట్ సెషన్, అందులో అన్నీ కూడా మీరు హామీలు నెరవేర్చాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇంకొక విచిత్రమైన పరిస్థితిని మనం గమనించాం. ఇక్కడ ఒక్కొక్క మున్సిపాలిటీలో ఒక్కొక్క రకమైన పొత్తు, కానీ మేజర్ మున్సిపాలిటీలలో మాత్రం నార్త్ మొత్తంలో కూడా బీజేపీ బీఆర్ఎస్ అన్నట్టుగా కనబడుతూ వచ్చింది. సౌత్ మొత్తం కాంగ్రెస్ ఎక్కువ కనబడ్డది. నేను ఇదివరకు కూడా చెప్తూ వచ్చిన నా పొలిటికల్ అబ్జర్వేషన్ ప్రకారం బీజేపీ బీఆర్ఎస్ పొత్తుకు ఇది తొలి మెట్టుగా నేను భావిస్తూ ఉన్నా. మరి ఇక్కడ నుంచి ఎట్లయితుంది ఏంది అన్నది అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, కానీ తొలి మెట్టుగా నేను భావిస్తూ ఉన్నా. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ సిపిఐ పార్టీ కార్మికుల హక్కుల కోసం బాగా పనిచేసింది కాబట్టి కొత్తగూడెంలో నేను ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా అని చెప్పారు. అంటే బీఆర్ఎస్ పార్టీ ఎంత దుస్థితికొచ్చిందంటే, మనం ఇదివరకు సిపిఎం పార్టీని తోక పార్టీ అనేది బీఆర్ఎస్ వాళ్ళు, అంటే ఇప్పుడు ఆ తోక పార్టీకి తోకగా మారిపోయింది బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు అడగనే లేదు, వీళ్ళే ఓపెన్ ఆఫర్ ఇచ్చి మేమే ఇస్తాం పొత్తు అని చెప్తారు. కానీ ఇక్కడ నాకున్న అభ్యంతరం ఏంటంటే, సిపిఐ పార్టీకి సంబంధించి ఏఐటియుసి వాళ్ళు సింగరేణిలో అన్ని హక్కులను కూడా పొడగొట్టిరు. కార్మికులకు ఉన్నాయి, 1 కాదు 2 కాదు, లెక్క పెడితే ఒక 20 హక్కులు కార్మికులకు ఉన్నాయి, పోగొట్టిరు వాళ్ళు. మొన్న నైని కుంభకోణం జరిగితే వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడలేదు, వాళ్ళతో వీళ్ళు పొత్తు పెట్టుకుంటా అంటారు. ఇంకొక మాట, ఇదే సిపిఐ సాంబశివరావు గారు అసెంబ్లీలో నిలబడి కాళేశ్వరం విషయంలో కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని ఎన్ని మాటలు అన్నారో కేటీఆర్ గారు ఒకసారి చూడాలి. చూసినాక కూడా పొత్తు ఓపెన్ ఆఫర్ అంటే మరి ఆయన చేసిన ఆరోపణలన్నిటికీ బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకున్నట్టు అవుతుంది. ఒకవేళ లోకల్గా ఎక్కడన్నా వాళ్ళు సరి చేసుకోవడం వేరు, కానీ బీఆర్ఎస్ యాజ్ ఎ పాలసీ సిపిఐతో మేము పొత్తు పెట్టుకుంటున్నాం, అది కూడా కార్మికుల హక్కుల కోసం అంటే మాత్రం ఇది నయవంచన. ఎందుకంటే సిపిఐ పార్టీ కంప్లీట్గా కాంగ్రెస్తోని మిలాఖత్ అయి ఉన్నది, ఈ 2 ఏళ్ళుగా వాళ్ళతో ఉన్నారు. మెడికల్ బోర్డు ఒక్కరోజు కూడా పెట్టలేదు సింగరేణిలో. సిపిఐ మాట్లాడదు, బీఆర్ఎస్ మాట్లాడదు.
మళ్ళీ మాట్లాడితే జాగృతి మాట్లాడాలి, లేకపోతే హెచ్ఎంఎస్ రియాజ్ అన్న మాట్లాడాలి. అంటే కార్మికుల హక్కులు వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మాట్లాడరు, కానీ మీకు పొత్తులు వచ్చినప్పుడు ఒక కవరింగ్ లెక్క, ఒక షీల్డ్ లెక్క మాత్రం కార్మికుల హక్కులు అని మాట్లాడుకుంటే కార్మికులు నమ్మరు. సింగరేణిలో కూడా ఎన్నికలు వస్తున్నాయి, దాంట్లో కూడా జాగృతి హెచ్ఎంఎస్ పొత్తు ఉంటుంది. అప్పుడు కూడా మా యొక్క ఏదైతే కార్మికులకు మనం చేసినటువంటి అంశాలు ఉన్నాయో కార్మికుల దయతోని మా పవర్ ఏందో కూడా చూపించే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, వేగమే మా మార్గం, వార్తలే మా లక్ష్యం. నిరంతరం సమాజ హితం కోసం శ్రమిస్తూనే ఉంటాం. మరిన్ని స్పీడ్ న్యూస్ బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి News9 TV తెలుగు.